వైష్ణవి మహోదయ్, సారీ వైదేహి మహోదయ్. హరి ఓం మహోదయ. నేను ఈ శిబిరం చేరేటప్పుడుకి అసలు వస్తుందా అన్న సంశయంతోనే చేరాను. కానీ నేను కూడా నేర్చుకోగలను అన్న ధైర్యం వచ్చింది నాకు. నెక్స్ట్ మీరు స్ట్రిక్ట్ అంటారు, స్ట్రిక్ట్ కన్నా కరెక్ట్ గా ఉన్నారని అనుకుంటాను నేను. ఎందుకంటే ఇవాళ ఈ జనరేషన్ లో మేమందరం 80s జనరేషన్ వాళ్ళే ఉన్నాం. మినిమం 80 నుంచి మాకేం కొత్త కాదు స్ట్రిక్ట్ గా ఉండడం. ఇప్పుడు పిల్లలకి స్ట్రిక్ట్ అవ్వచ్చేమో కానీ మాకు ఇది సహజమే. మేము మా టీచర్ల దగ్గర నుంచి మేము తీసుకున్న ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కానీ ఆన్లైన్ లో ఇంత ఖచ్చితంగా కెమెరా ఎందుకు ఆన్ చేయాలనేది ఎందుకంటే ముందు మీరన్నట్టు మనిషి మనిషి పరిచయం ఉంటుంది. దానివల్ల మనకి ఒక ముఖ పరిచయం ద్వారా తెలుస్తుంది నేనేం చెప్తున్నాను, నేనేం వింటున్నాను అన్నది తెలుస్తుంది. ఒకటి, ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసెస్ అయినా అడగడం వల్ల రేపు మళ్ళీ అడుగుతారని అరే నేను చెప్పాలి అన్న ఆలోచన వచ్చి ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నించాం. ఒకటి, నేను నా పిల్లలకి హిందీ అనేది తడబడుతూ చెప్పుకునేదాన్ని. నేను గవర్నమెంట్ స్కూల్ చదివి తెలుగు చదవడం వల్ల హిందీ అన్నది నాకు తక్కువగా ఉండేది స్కూళ్ళల్లో. సో నేను తడబడుతూ చెప్పేదాన్ని. వీళ్ళకి చెప్పాలంటే నేను ఇంట్లో వర్క్ చేసేదాన్ని. వాళ్ళకి రాత్రులు చెప్పాలంటే సాయంత్రం పూట ఆహా వర్క్ ఎక్కువ ఉండేది నాకు. పిల్లలకి నేను నేర్చుకుని తప్పులు లేకుండా వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో నేర్చుకుని చెప్పాల్సి వచ్చేది. అప్పటి నుంచి అనుకునేదాన్ని ఎలాగైనా నేర్చుకోవాలి. సంస్కృతం అన్నది నేర్చుకుంటే అన్ని భాషలు వస్తాయన్నది ఒక నమ్మకం నాకు. సంస్కృతం నేర్చుకుంటే మనం ఏ లాంగ్వేజ్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయగలమన్న ఫీలింగ్ నాకు. అందుకోసమే నేను ఈ శిబిరానికి చేరాను. దీనివల్ల నేను ఒక ధైర్యం తెచ్చుకున్నా. ఓకే, నేను కూడా నేర్చుకోవచ్చు అన్న ధైర్యం ఇది మాత్రం తప్పక చెప్పాల్సింది. ఈ సపోర్ట్ అన్నది ఈ ఈ 10 రోజుల్లోనే నాకు తెలిసింది. నేను ఖచ్చితంగా మళ్ళీ ఈ పుస్తకాల ద్వారా ఆన్లైన్ ద్వారా ఉందన్నారు కదా, దానికి ఖచ్చితంగా కట్టి నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను. అస్తు మహోదయ. వైదేహి గారు అన్నట్టు ఆధునిక విద్యార్థులకు ఇది స్ట్రిక్ట్. పూర్వ విద్యార్థులందరికీ కూడా మా విద్యా విధానం కూడా ఇలాగే ఉంది అనేది ఒక ఏమంటారు, మరొకసారి మీ యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేయడానికి అవకాశం అయితే దొరికింది అనుకుంటున్నాను నేనైతే. ఓకే.